అది తెలుసా అంటే మాది విలేజ్ మాది విలేజ్ అయితే 5వ క్లాస్ వరకే. మాది వ్యవసాయ కుటుంబం. మాది నాన్న వాళ్ళకి భూములు రూపంగా మంచిగా ఉంది. 5వ క్లాస్ చదువుకున్నాను. రాస్తాను, నా పేరు రాస్తాను. ఆటోమేటిక్ గా ఇప్పుడు నా పిల్లల మీద ఫోకస్ వల్ల నాకు కొంచెం అలవాటు. మడలమ్మ నేను రూమ్ కట్టినా కూడా మడలమ్మ రూమ్ లో తీసుకొని పోతా అంటే కూడా ఒక అతనికి పాదం మీద పడింది చిన్న ముక్క ఒకటి. ఎలా అడిగాడు తెలుసా, మళ్ళా బిన్నెలు ఇచ్చి ఆ పాదాలు కడిగి ఎనుములు తీసుకొని పోయినాను తెలుసా రూమ్ లోకి. నేను పాలు పిండి మాకే ఎనుమనే రూమ్ కట్టుకున్నాను చిన్నోడా. రూమ్ కట్టుకున్నాను, దాన్ని లాక్కుపోతున్నాను. వాడికి ఏదో పడింది, వాడు పాదం మీద పడింది, వాడికి తాడి పడింది. అది వాడు ఎంత రివర్స్ అయినాడు తెలుసా మనిషి. బిందె నీళ్ళు తెచ్చి కడిగి వాడి పాదాలు కడిగేసి నా ఎనుములు లాక్కొని నేను పోయాను తెలుసా. నేను నా బాధ తెలుసా. 30 రూపాయలు ఉంది నా చేతిలో. రిలయన్స్ మార్కెట్ పెట్టిన కొత్త చిన్నవాడు. అది పిల్లలు ముగ్గురిని పిలుచుకోమన్నాను అన్నమాట. ముగ్గురిని పిలుచుకొని పోతే అదే నాకు ఆ 30 రూపాయలు అంటే నాకు మార్కెట్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. వాడు బయట రానిలో వాడు ఆడు చూస్తేనా ఉద్యోగస్తులే మంచిగా ఇట్ట పెరిగేసుకోను వాళ్ళు అంతే కదా. ఇంకా ఒక బ్యాగ్ ఉంటుంది ఇంతే వాడు పరిస్థితి. మా చేతిలో ఏమన్నా 30 రూపాయలు ఉంది, 3 బిడ్డలు మా చేతిలో ఉన్నారు అంతే. నేనేం కొనియగలుగుతాను వాళ్ళకి. అప్పుడు చూపించాను మా పిల్లలకి, నాన్న అన్న చేతిలో జాబ్ ఉంది చూసినావా ఎలా తీసేసుకుంటాడు చూసినావా అని చెప్పాను తెలుసా నేను మా పాపకి. ఆ నెమరీ లాక్నెస్ అని చిన్నోడా నేను వాళ్ళు చిన్న టార్చర్ పెట్టాను తెలుసా వాళ్ళు. నాకు ఈ పొద్దు కూడా నేను బాధపడతాను తెలుసా చిన్నోడా. ఇప్పుడు నేను కూడా ఇదే రోడ్లోనే పెట్టుకున్నాను. 19 ఏళ్ళు పెట్టుకొని ఉన్నాను తెలుసా. ఎంతమంది నన్ను అరిసేవాళ్ళు తెలుసా. నాకు 3 పిల్లలు. 3 పిల్లలు చదువుకొని మంచిగా కూర్చో నాకు సెటిల్ అన్నారని కూడా తెలుసా. నాకు అప్పుడు అనిపించేది, నాకు వచ్చి చేత వచ్చింది ఏమిరా అంటే అంకులు తను తగ్గట్టుగా తను పెద్ద ఫండ్స్ ఏం కాదు. ఇప్పుడు కూడా అంకుల్ ఏ చోటకి ఒక కూలి పనికి పోతాడు తెలుసా. అంటే డ్రైవింగ్ పోతాడు అంకుల్. ఆ రోజు నా కస్టమర్ నేను వదిలేస్తుంటే ఈ రోజు ఆ పిల్లల పరిస్థితి ఏం కావాలన్నా అలాగే రోడ్లో పని చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఈ రోజు 3 ఐటీనే తెలుసా. మంచి బ్రాండెడ్ అని కంపెనీ తెలుసా. ఒకరు IBM, ఒకరు CTS, ఒకరు IBM. ఈ రోజు నా బిడ్డ నీకేం కావాలా పోమ్మా అంటుంది తెలుసా. నేను ఇప్పటికే భయపడతాను తెలుసా. నేను నాన్న చూసుకోండి ఇంకా టైం ఉంది అంతా. నేను ఒకటే ధనలక్ష్మి అన్న పసుపు కుంకుమ పెడితే వాళ్ళ ఇంటికి ఊపుకుంటా వెళ్ళిపోతుంది. అని చదువులమ్మ పోదా మరి తెలుసా. అందరిలోకి పోదా కంపల్సరీ చెప్తున్నాను కదా నేను. చదువే ప్రధానము, చదువే నీకు లడ్డు. ఆ చదువున్న వాడు నీకు ఎక్కడికో తీసుకుని వదిలేస్తున్నా అమ్మ, ఆటోమేటిక్ గా వదిలేస్తుంది నీకు. సమాజము చాలా దారుణం తెలుసా. భగవంతుడు అందుకే దేవుడు బిడ్డలు చదువు రూపంగా పేదవాడికి ఇచ్చేదన్నమాట. తల్లి అందరిళ్ళకి పోదు సరస్వతమ్మ, 10 ఇళ్ళకే పోతుంది ఆ తల్లి. అది మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు దాన్ని చేయబట్టుకున్నారనుకో కేక పట్టేటప్పుడే మరే నేను ఎందుకు పుట్టాను, నేను ఎలా పోతున్నాను అనేది నీకు టార్గెట్ గా పెట్టుకోవాలి. నా ప్రపంచం ఏం చిన్నడా, నాకు చదివే కావాలా. ఇప్పుడు ఉన్నవాడు వాడు ఈ స్కూల్ కాదంటే ఆ స్కూల్ కాదంటే ఇంకో స్కూల్ ఉన్నవాడు పెద్ద చదివిపించడం పెద్ద గొప్పేం కాదు. వాడు ఎదగడం కూడా పెద్ద గొప్పేం కాదు. లేనివాడు ఎదగడం తోపు తురుము వాడు. ఇప్పుడు స్కూల్లో ఎన్ని సబ్జెక్టులు పెడుతున్నారో ఇది ఒక సబ్జెక్ట్ పెట్టాలి తెలుసా. రామాయణము, మహాభారతము అది పెట్టమని చెప్పండి. మెసేజ్ చేయండి ఎవరికన్నా. నాకు చెప్పని చేత నాకు అది పెట్టాలని ఆశ తెలుసా నాకు. ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, సోషల్ ఉంటుంది, అన్ని ఉంటాయి కదా. ఇది ఒక సబ్జెక్ట్ పెట్టండి. దాని దగ్గర బ్రాహ్మణ్స్ వాడికి ఒక టీచర్ గా పెట్టండి. ఏం పోతుంది అప్పుడు. నేను నా కొడుకుని నా కూతుర్ని పువ్వుగా సాకున్నాను అంటారు. అదని పువ్వుగా కాదురా నాయన. చెడ్డల వాటిలో వంట పోస్తూ సాగుతున్నావు నువ్వు. కష్టం అనేది వాడికి చెప్పాలి. వాడికి నువ్వు కష్టం అనేది వాడి పెయిన్ పట్టించాలి నువ్వు. ఒరే ఇదిరా మన బతుకు అనేసరని నాయన నువ్వు వేడా ఉండరా, ఇబ్బంది కొనుక్కోరా, మాకు బుల్లెట్ కొనుక్కోరా అన్నావు అనుకో, వాడు ఏమైపోతాడు, ఒరే నేనేం చేస్తాను చలో మనం అవుతాడు. అది కాదు, పెయిన్ చూపించాలి వాళ్ళకి. అదే ఇదిరా మన బతుకు, మనం ఇలానే బతకాలరా అని చెప్పాలి. అదొక మెసేజ్ లాగా మీరు. మీ కూతురు వాళ్ళు వస్తా ఉంటారా? మీ కూతురు IBM లో పని చేస్తున్నారు. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది చెప్పిన వెంటనే.
IBM లో పని చేస్తానంటే ప్రపంచంలోనే బెస్ట్ కంపెనీ అది. నాదేముంది చిన్నవాడు, కష్టపడ్డారు. అమ్మ ఇచ్చింది, ఆ పిల్లల కష్టం, నాదేముంది, అమ్మ ఇచ్చింది చెప్పాడు, నాదేమి లేదు. ఖచ్చితంగా ఇది నువ్వు చేసేది మంచి మెసేజ్, ఉంటారు కదా. నేను చాలా మంచిగా నీకు దేవుడు నీకేదో రూపంగా నీకు ఇస్తాడు, అన్యాయం చేయడు.